ఆ! వాసవి కాలనీ రామకృష్ణ గారిని స్టేజ్ మీదకి వచ్చి తన అనుభవాలని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. మన వైశ్య గర్జన అనేది మనకు ఇదివరకు రాజగోపాల్ రా- మ- ఏం, రాలింగయ్య గుప్తా గారు ఆ, ఆర్గనైజ్ చేసినటువంటి దాన్ని సక్సెస్ చేశాము. కానీ ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే ఈ గర్జన అనేది లేదు. ఇక్కడ మనకేంటంటే పుట్టగొడుగుల నమూనా మన ప్రతి కాలనీకి ఒక్కొక్కరు అసోసియేషన్ అనేది ఏర్పడుతున్నది. కానీ అందరూ కలిసి సమైక్యంగా మనం చేపడుతుంటే ఏ కార్యక్రమైనా కానీ సక్సెస్ చేయటానికి మనకు ఒకటి చక్కటి నిదర్శనం అనేది మనకు ఈ సత్యనారాయణ గుప్తా గారు, కాచం సత్యనారాయణ గుప్తా గారు రియల్లీ హిజ్ అచీవ్మెంట్స్ వి మస్ట్ బి అప్రిషియబుల్. ఎందుకంటే ఆ రకంగా ఇప్పుడు మనం తెలంగాణ సాధించడం అనేది అంత ఈజీగా ఉన్నటువంటి సమయంలో కూడా మనకు వారు ఎంతో కృషి చేసి ఎంతో మనకు మన మన వైశ్య కులానికి మన వైశ్య జాతికి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆధారంగా మొత్తం టోటల్గా తెలంగాణ రావడానికి సహకరించాడు అని అనటానికి మన కేసీఆర్ కూడా వారు కూడా వారిని అభినందించడం. అదేవిధంగా ఎందుకోసమని అంటే మనకు ఇప్పుడు సింహగర్జన అని ఉంటున్నది. అంటే ఎందుకోసమంటే నేను ఐఎమ్ రిటైర్డ్ ప్రిన్సిపల్. కానీ ఏంటంటే అక్కడ ఏమిటంటే మనం ఒక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు సక్సెస్ఫుల్గా మనలో మనము ఆత్మ విమర్శన చేసుకొని ఎన్ని లోపాలు ఉన్నా కానీ మనం ఐక్యతతోని మనం ఆ వైశ్య సోదరులని ఆదరించాలని, ఈ సింహగర్జన సక్సెస్ కావాలని మనసారా కోరుచున్నాను. ఇంకొకటి మన సత్యనారాయణ గుప్తా గారికి ఒకటి ఏమిటంటే నాకు అఫ్కోర్స్ ఐడియా లేక ఇప్పుడు మనకి ఇక్కడ బిగాయతు లోపల మనకు ఒక ప్లాట్ అనేది కేసీఆర్ గారు అలాట్ చేశారు కదా, మరి దాని గురించి ఏమైంది? ఎందుకంటే మీ అటువంటి వాళ్ళు ఎందుకంటే క్లోజ్ రిలేషన్ విత్ కేసీఆర్ కనుక మీరు కొంచెం దాన్ని సంప్రదించి సాధించితే మనందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే దీనిలో రాయలేదు కనుక దట్ ఐ వాంట్ టు మెన్షన్ ఇట్. ఎందుకంటే అది ఒకటి మనకు ఒకటి ప్లాట్ఫామ్ అనేది ఏర్పరిచినప్పుడు ఏంటంటే మనకు ధైర్యం అనేది ఉంటుంది. అదేవిధంగా ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అనేది వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి వైశ్య సోదరుల నుంచి మనం సహకారం తీసుకుంటానికి ఒక చక్కటి అవకాశం. ఐ రిక్వెస్ట్ ది గుప్తా గారిని, ఐ రిక్వెస్ట్ టు kindly explain regarding the Bagayat. Thank you. Many thanks for your